చూడండి మా నిన్న మనము హేయం అనేది దుఃఖానికి రాబోయే దుఃఖానికి కారణమై ఉన్నది అనేది తెలుసుకున్నాం. మరి ఈ హేయము దుఃఖమునకు కారణము ఏమై ఉండును అనగా ద్రష్ట దృశ్యయోహో సంయోగో హేయ హేతు. సూత్రం పతంజలి మహర్షి ద్రష్ట దృశ్యయోహో అంటే ద్రష్ట దృశ్యము అను ఈ రెంటి యొక్క సంయోగ సంబంధం హేయ హేతు హేయమగు సాంసారిక దుఃఖత్రయమునకు కారణము. ఇక్కడ దుఃఖత్రయం అంటే 3 రకాల దుఃఖాలు: ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం. ఈ 3 రకాల దుఃఖాలకు కారణం ఏమై ఉంటుందంటే ద్రష్ట దృశ్యము. ద్రష్ట అంటే ఎవరు? అనుభవించేవాడు. దృశ్యం కనపడేదంతా కూడా. ఈ రెండిటి యొక్క సంబంధం వలన ఈ యొక్క దుఃఖం అనేది త్రివిధ దుఃఖం అనేది కారణమై ఉన్నది. అంటే ఈ ద్రష్టకు దృశ్యానికి ఉన్నటువంటి సంబంధం వలన త్రివిధ దుఃఖములు వస్తున్నాయి అనే విషయంగా తెలియజేస్తున్నాడు. దీన్ని కొంచెం వివరణగా తెలుసుకుందాం. బుద్ధి సంవేది పురుషుడు ద్రష్ట అనబడును. బుద్ధిగత ధర్మములను తనవిగా భావించు జీవాత్మ ద్రష్టయని భావము. బుద్ధి అహంకారము మున్నగు రూపముల పరిణమించు ప్రకృతి దృశ్యమనబడును. అవిద్య వలన ఈ జీవాత్మ ప్రకృతులకు స్వస్వామి భావాత్మకముగు అనాది సంబంధము కలదు. అంటే ఈ దృశ్యానికి ఈ యొక్క లోపల ఉన్నటువంటి ద్రష్ట జీవునికి సంబంధం ఎట్లా ఏర్పడిందంటే అవిద్య వల్ల ఏర్పడిందంట. ఇది అనాది కాలంగా వస్తుంది, ఎప్పటి నుంచి అనేది కాదు. అనాది అంటే మొదలు లేదు. ఈ సంబంధమే దుఃఖములకు మూలమని భావము. ఈ సంబంధం ఏది? ద్రష్టకు దృశ్యానికి రెండిటికి సంబంధం ఉందే, అదే దుఃఖానికి మూలము. ద్రష్ట అంటే జీవుడు, దృశ్యం అంటే కనపడేటటువంటి ఈ ప్రకృతి అంతా కూడా. అర్థమవుతుంది కదా? ఓ